హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఏంటక్క వాయిస్ ఇలా ఉంది అనుకుంటున్నారా? ఈ ఇంటికి వర్క్ నడుస్తుంది కదా! ఆ డస్ట్ అంతా లోపలికెళ్ళి కొంచెం గొంతంతా పట్టేసినట్టుగా అట్లా అనిపిస్తుందనమాట. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అయితే ఇంకా నేను తిరుపతి వెళ్ళానని చెప్పాను కదా! అక్కడి నుంచి వచ్చేటప్పటికి మా వారిచ్చిన షాక్ అనమాట ఇది. అసలు వెళ్ళేటప్పుడు కూడా నేను చెప్పి వెళ్ళాను. నేను వచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయించుదురు. నేను వచ్చేదాకా ఏం పెట్టబాకండి అని. నేను అటు వెళ్ళంగానే మొదలు పెట్టేశారు. నేను వచ్చేటప్పటికి మనకి మిషన్లు షాప్ లాగా రెడీ చేసుకున్నాను కదా అంతకుముందు, దానికి డోర్లు కూడా పెట్టించేశారనమాట. ఇంకా మా వారు ఇలాంటి షాకులు నాకు చాలానే ఇస్తారులేండి. కాకపోతే వీడియోస్ చూస్తే మీకు కొత్త అనమాట. నాకు ఇన్ని సంవత్సరాల నుంచి నాకు అలవాటు అయిపోయింది. ఇంటి దగ్గర ఉంటే ఎందుకు అంత ఖర్చు, అనవసరంగా అవి ఖర్చు చేస్తారు ఎందుకు, అవి కొనొద్దు ఇవి కొనొద్దు అని నేను అంటానని నన్ను ఎక్కడికన్నా పంపించి అప్పుడు మొదలు పెడతారనమాట. ఈసారి కూడా అంతే జరిగింది. నేను వచ్చేటప్పటికి 2 రూములకి 2 దర్వాజాలు పెట్టేసి సైడ్న గోడలు కడతా ఉన్నారు. ఇంకా ఆ పని అలా జరుగుతూ ఉంటే ఇంక ఈరోజు ఇంట్లో పూజ అయితే హనీయే చేసిందనమాట. ఇది గురువారం రోజో శుక్రవారం రోజో తీసిన వీడియో. నాకు సరిగ్గా గుర్తులేదు. ఎందుకంటే నేను వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయటానికి చాలా రోజులు పట్టింది. ఇంట్లో కొంచెం సౌండ్లు ఎక్కువగా ఉండటము, వాయిస్ ఇవ్వటానికి కుదరలేదనమాట. ఇంకోటి ఇంట్లో పనులు కూడా కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల వాయిస్ ఇవ్వటానికి, ఎడిటింగ్ చేయటానికి నాకు టైం పట్టిందనమాట. ఇంకా పూజ అయితే హనీ చేసుకుంటా ఉంది. ఈరోజు పొంగల్ కూడా పెట్టిందనమాట. పొంగల్ పెట్టి పూజ చేస్తుంది. ఇంక నేనైతే వంట చేస్తున్నా. ఈరోజు కర్రీ వచ్చేసి చెర్రీ టమాటాలతో కర్రీ చేస్తున్నా. ఈ టమాటాలు చూడంగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారనమాట. ఏంటి అసలు టమాటాలు తిని బతికేస్తున్నారు ఫ్యామిలీ మొత్తం అని. నిజమేనండి. మేము ఇవి ఇంట్లో కాస్తున్నాయి అని కాదు కానీ, ఎందుకనో ఫస్ట్ నుంచి మేము టమాటాలు తినడం చాలా ఎక్కువ. మా ఇంట్లో అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి, పిల్లలకి, పెద్దలకి అందరికీ టమాటా కర్రీ అంటే ఇష్టం. అందువల్లో ఏమో గానీ ఎక్కువగా టమాటానే చేస్తాను. టమాటా బంగాళదుంప గానీ, టమాటా వంకాయ గానీ, లేకపోతే ఉట్టి టమాటా గానీ అట్లా టమాటా ఎక్కువగా చేస్తూ ఉంటాననమాట. ఇంక నన్ను అడిగారు. నాకు నవ్వొచ్చింది. తర్వాత ఆలోచించాను. అంటే మేము రోజు తినే వాళ్ళకి నేను అంత గమనించట్లేదు గానీ, వాళ్ళు అడిగిన తర్వాత అప్పుడు గుర్తు గుర్తు చేసుకున్నాననమాట. నిజమే గదా! టమాటా నేను ఇంకో విచిత్రం ఏంటంటే, నేను వీడియో తీసిన ప్రతిసారి టమాటా కూరే వండుతున్నా ఆ రోజు. అంటే ఈరోజు వ్లాగ్ చేద్దాము అని అనుకున్నప్పుడల్లా కర్రీ దగ్గరికొచ్చేటప్పటికి టమాటా కర్రీయే అవుతుంది. ప్రతి వీడియోలో టమాటా కర్రీ చూయించినా కూడా బాగోదు గదా అని మళ్ళీ ఆలోచిస్తా ఉంటా. వాళ్ళు అన్న తర్వాత నాకట్లా ఆలోచిస్తే నిజమే గదా అని నవ్వొచ్చిందనమాట. ఇంక బయట పని నడుస్తూ ఉంది. నేను ఇంట్లో వంట చేస్తా ఉన్నా. ఒక పక్క హనీ పూజ చేసుకుంటా ఉంది. ఇంక పొద్దున్నే ఇలా హడావిడిగా పనులన్నీ నడుస్తూ ఉన్నాయనమాట. ఇంక నేను మా వారు ఏ పని చేస్తానన్నా గూడా ఎందుకు వద్దంటాను అంటే, పిల్లలున్నారు. ఇద్దరు పిల్లలు. వాళ్ళింకా సెటిల్ అవ్వలేదు. వాళ్ళకి ఇంకా చదువులు పూర్తవ్వలేదు. జాబులు రావాలి. ఇంకా చాలా ఖర్చులుంటాయి గదా పిల్లలున్నప్పుడు. నేనేంటంటే, ఒక రూపాయి వెనకేసుకున్నాము అంటే, పిల్లల చదువులకైనా, వాళ్ళ ఫ్యూచర్‌లో ఏ అవసరాలకైనా సరే ఉపయోగపడతాయి గదా! దాద్దాము, జాగ్రత్త చేద్దాము అని నేను చెప్తా ఉంటాననమాట. ఇంకోటి గూడా ఆలోచిస్తాను. ఇప్పుడున్న రోజులను బట్టి ఎప్పుడు ఎవరికి ఏ రోగాలొస్తాయో కూడా తెలియటం లేదు. కొంచెం హెల్త్ గురించి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం ఒక కొంత అమౌంట్ అనేది పక్కన పెట్టుకోవాలి అని నాకు అనిపిస్తదనమాట ఎప్పుడు. ఎందుకంటే ఇప్పుడొచ్చే రోగాలు ఎప్పుడు ఎవరికి ఏదొస్తదో తెలియటల్లా. కొత్త కొత్త రోగాలొస్తున్నాయి. హాస్పిటల్‌కెళ్ళాలంటేనే భయం. కొంచెం జ్వరం తగిలి హాస్పిటల్‌కెళ్తేనే 7, 8 వేలు అయిపోతున్నాయి. అలాంటిది కొంచెం బాగోకపోయినా డబ్బులతో పని. జాగ్రత్తగా దాచుకుందాము. డబ్బులుంటే ఎప్పటికైనా హెల్త్ గురించైనా, పిల్లల ఫ్యూచర్‌కైనా, దేనికైనా ఉపయోగపడతాయి. డబ్బు రూపంగా దాసుకుందాము అని నేనంటాననమాట. మా వారేమో ఒకప్పుడు ఇల్లు లేకుండా మేము చాలా ఇబ్బంది పడ్డాం. అద్దెళ్ళల్లో మారటము, వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటము. అలా ఇబ్బంది పడ్డాం గదా! ఇంకా మేము కష్టపడి అసలు ఎంతో ఇబ్బందులు పడి ఇల్లు కట్టుకున్నాము. మా వారేంటంటే కష్టపడి కట్టుకున్నాము. ఇల్లుని ఎప్పటికప్పుడు కొంచెం అందంగా, మనకి నచ్చినట్టుగా, నీట్‌గా పెట్టుకుందాము అన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇంటికి ఏదో ఒక రూపంలో, ఏదో సామెత చెప్తారు చూసారా? ఫిబ్రవరి నెలొచ్చిందంటే మా వారికి ఇంటి దేవత పూనిద్దను. ఊరికే నవ్వుతాలకి అంటున్నానులెండి. ఫిబ్రవరి నెలొచ్చిందంటే ఏదో అసలిక
ఆయనకి తెలియకుండానే ఇంటికి అది చేయించాలి, ఇది చేయించాలని స్టార్ట్ చేస్తారనమాట. ప్రతి సంవత్సరం ఈ జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆయన ఏదో ఒకటి అనుకుంటారు. అది మొదలుపెట్టి పూర్తయ్యేటప్పటికి మంచి ఎండలవుతాయి అనమాట. ఆ ఎండల్లో నేను చేయలేక, "నువ్వు ప్రతి సంవత్సరం ఈ ఎండాకాలమే మొదలు పెడతావేంటి? ఏ పని పడ్డా" అని నేను అంటా ఉంటాను. ఇంకా ప్రతి సంవత్సరం మేము ఈ ఇంట్లోకొచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. ఈ 9 సంవత్సరాల నుంచి ఎండాకాలంలో ఫిబ్రవరి, జనవరిలో ఆయన అనుకుంటాడు, స్టార్ట్ చేస్తారు. ఆ పని అదిగో ఇదిగో అనేటప్పటికి 2 నెలలు పట్టుద్ది. ఈ ఎండలకి చచ్చిపోతాననమాట నేను చేయలేక. ప్రతి సంవత్సరం అంతే జరుగుద్ది. ఏదో ఒకటి మొదలు పెడతారు. ఇక ఈ సంవత్సరం కూడా ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా! అవతల రూమ్‌కి డోర్లు పెట్టించి చుట్టూతా అదే అటు సైడ్, ఇటు సైడ్ గోడలు కడుతున్నారు ఒక పక్క. ఇటు సైడ్ వచ్చేసేమో ఈ మొక్కలన్నీ తీయించడము, ఇటు కూడా కొంచెం పనుందనమాట. అది కూడా చేయించుతున్నారు. ఇంక ఇవన్నీ పూర్తయ్యేటప్పటికి మరి ఎన్ని రోజులు పట్టిద్దో తెలీదు. ఇంక మా వారు ఇలా చేస్తూ ఉంటారనమాట. ప్రతి సంవత్సరం ఇదే తంతు. ఇదంతా బానే ఉంది గానీ, ఈ మొక్కలు కొట్టేయటం చూసారా? నాకస్సలు నచ్చని పని ఇదే. అసలు మనం ఎంత కష్టపడాలండి చెప్పండి. మొక్కలు పెంచాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది ఇంత పెద్ద చెట్లు అవ్వాలంటే. మేము ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు మొలిసిందనమాట ఈ వేప చెట్టు. ఎంత పెద్ద చెట్టు అయ్యిందో కరెంటు తీగలకు అడ్డం వస్తుందని చెప్పి పైన కొమ్మలన్నీ కరెంట్ ఆఫీస్ వాళ్ళు కొట్టేస్తున్నారు. ఇంక ఇటు సైడు, అటు సైడు ఉన్న కొమ్మలైతే ఉంచాము. అసలు ఎండాకాలం గానీ, కొంచెం వర్షం పడ్డప్పుడైనా గూడా అటెళ్ళేవాళ్ళు, ఇటెళ్ళేవాళ్ళు పనికెళ్ళేవాళ్ళు గానీ, అసలు అలా కూర్చొని సేద తీరేవాళ్ళనమాట. ఇక్కడ నేను 2 గట్లు గూడా వేయించాను. అంటే ఎవరన్నా చల్లదనానికి చెట్ల కింద కూర్చోటానికైనా, మనం కూర్చోటానికైనా బావుంటది అని జెప్పి ఇక్కడ కనిపిస్తుంది గదా! ఒక గట్టు అదొకటి. దాని పక్కన ఇంకో గట్టు గూడా ఉండేది. ఇప్పుడు చెట్టు నరకటం కోసం అని జెప్పి తీసేశారు. ఇంకట్లా గట్లు గూడా వేయించాననమాట కూర్చోడానికి. దాంతో పాటు ఈ సంవత్సరం మనం సంక్రాంతికి పిండి వంటలు గూడా అన్నీ ఇక్కడే చేసుకున్నాము. అంతకుముందు గూడా గేదెలున్నప్పుడు మడ్డన్నం వండటానికి ఉలవలు వండటము, ఏదైనా పిండి వంటలు చేసుకోవటము అన్నీ ఇక్కడే చేసుకునేదాన్ని. చెట్టు కింద బాగా నీడగా అనిపిచ్చేది. ఎవరన్నా వచ్చి కూర్చోటానికైనా, మనం కూర్చోడానికైనా చాలా బావుండేది. ఇప్పుడు ఇలా కొట్టేస్తుంటే నిజంగా నాకు చాలా ప్రాణం ఉసూరుమనిపిచ్చింది. చాలా బాధగా అనిపిచ్చింది. మనం పెంచాలంటే ఎంత కష్టం. కొట్టేయటం చూడండి 5 నిమిషాల్లో కొట్టేసి అక్కడ పడేశారు. అసలు ఎంత బోసిగా అయిపోయిందో చెట్టు తీసేస్తే దాంతో పాటు మిగతా మొక్కలన్నీ తొక్కేశారు. అన్నీ పాడైపోయినాయి అనమాట. ఇంకా మళ్ళీ బాగు చేయించుకున్నాక పెట్టుకోవచ్చులే నువ్వు ఫీల్ అవ్వకు అంటున్నారు మా వారు. అయినా కూడా నాకు అసలు ఏంటో చెప్పలేనంత బాధేసింది. నిజంగా అట్లా మొక్కలు తీసేయాలంటే నాకు ఎంత బాధగా అనిపించిద్దో. నాకులాగా మొక్కల్ని ఇష్టపడేవాళ్ళు, నేచర్‌ని ఎంజాయ్ చేసేవాళ్ళు అలా ఏదన్నా మొక్కలు తీసేయాలంటే చాలా బాధపడతారు. నేనని కాదు చాలామంది అంతే బాధపడతారు అనిపించిద్ది. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం పూట అనమాట ఇది. పనోళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంక పని అంటే పోయినసారి గూడా ఎందుకిలా చెక్ చేసుకుంటున్నానంటే, పోయినసారి మనం ఇక్కడ కింద బండలు బరిపిచ్చినప్పుడు గూడా ఎత్తు పల్లంగా పరిచారనమాట నీళ్లు నిలబడేటట్టు. మా వారు గూడా అంత గమనించలేదు పని హడావిడిలో. ఇంక ఈరోజు గూడా సరిగ్గా చేశారా లేదా అని జెప్పి దర్వాజాలకు అటు ఇటు గోడలు కట్టడం అయిపోయింది గదా! ఇంక అవన్నీ సరిగ్గా చూసుకుంటున్నాననమాట. లోపల బయట నీట్‌గా కట్టారా లేదా అని. ఇంకోటేంటంటే దర్వాజాలకు గూడా అటు ఇటు సీళ్ళు పెట్టిచ్చాం. కర్టన్స్ అవి వేసుకోవడానికి పెట్టమని చెప్పాననమాట. తీరా చూస్తే వాళ్ళెళ్ళిన తర్వాత సీళ్ళు పెట్టకుండానే ఎళ్లారు. అందుకే మనం పని చేయించుకునేటప్పుడే దగ్గరుండి అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి అనిపిచ్చిద్ది. ఈరోజైతే ఇలా గడిచిందండి. ఇది ఈరోజు వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరో వీడియోతో మీ ముందుకొస్తాను. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.